ఒక క్యాన్సర్ సెల్ బాడీలో తయారవుతుంది. లేదా క్యాన్సర్ ట్యూమర్ బాడీలో తయారవుతుంది అంటే అంటే ర్యాండమ్‌గా ఇప్పుడు బరువు తగ్గిపోతారు, ఫీవర్ వస్తది, అలసటగా ఉంటది. అట్లా ఏమైనా ర్యాండమ్ లక్షణాలు ఉంటాయా డాక్టర్ గారు? ర్యాండమ్‌గా అంటే ఏ భాగంలో వచ్చిందో దాన్ని బట్టి ఉంటుందండి. హ్మ్. సపోజ్ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనుకోండి. బేసిక్‌గా చిన్న గడ్డలాగా ఫస్ట్ సింప్టమ్ ఉంటుందనమాట. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్‌లో భార్యాభర్త కలిసినప్పుడు కొంచెం బ్లీడింగ్ కావడం అది ఇనీషియల్ సింప్టమ్స్. హ్మ్. తెలుపవడము, ఎక్కువ బ్లీడింగ్ కావడము అది. ఇంకోటేంటంటే కామన్ క్యాన్సర్స్ గురించి చెప్తున్నాను. ఓరల్ క్యాన్సర్ అనుకోండి. మగవాళ్ళలో కామన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటారు. హ్మ్. నోట్లో పూత అంటే మానని పుండు హ్మ్. చాలా కాలం నుంచి హ్మ్. పుండు అట్లాగే ఉండే ఎస్పెషల్లీ టొబాకో హ్యాబిట్ ఉండే హ్మ్. వాళ్ళకి, గుట్కా తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి మానని పుండు ఉన్నా కూడా ఇంకోటేంటంటే కొన్ని ప్రీ మ్యాలిగ్నెంట్ లీషన్స్ అని ఉంటాయి. హ్మ్. ల్యూకోప్లేకియా అని తెల్ల ప్యాచ్ లాంటిది ఉంటుందన్నమాట. అది ప్రీ మ్యాలిగ్నెంట్. అది ముందుగానే కనుక్కొని తీసేస్తే రిస్క్ ఏమి ఉండదు. హ్మ్. అట్లాగే ఉంటే అది క్యాన్సర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హుహు. సో, ఇట్లాంటి ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి మానని దగ్గున్న చాలా కాలం పాటు గొంతు మారినా కూడా, లేదంటే గొంతు బొంగురు పోవడం, హౌస్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. ఇవున్నా కూడా సో, ఇట్లాంటివన్నీ లక్షణాలు హ్మ్. ఉంటాయండి. యెస్. ఎవరికైనా ఆహ్, వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకుముందు తరాల వాళ్ళకి క్యాన్సర్ ఉంటే గనక వాళ్ళు వాళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. డెఫినిట్‌గా చాలా హ్మ్. మందికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ హ్మ్. ఉంటదండి. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. అంటే మదర్ గాని, సిస్టర్స్ వీళ్ళకి గాని. హ్మ్. అందుకే మేము ప్రతి పేషెంట్‌కి ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ గాని, ఒవేరియన్ క్యాన్సర్ హ్మ్. గాని, ఎండోమెట్రియల్ క్యాన్సర్ గాని వీళ్ళొచ్చినప్పుడు కంపల్సరీ మేము ఈ హిస్టరీ అనేది తీసుకుంటాం హ్మ్. అనమాట. ఎందుకంటే ఏందంటే ఈ క్యాన్సర్‌లలో హెరిడిటరీ మ్యుటేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. బీఆర్‌సీఏ మ్యుటేషన్ అంటారు. అది జన్యులోపం అది. హ్మ్. అది హెరిడిటరీగా వస్తుందనమాట. హ్మ్. పేరెంట్స్ నుంచి పిల్లలకి. ఆ మ్యుటేషన్ ఉన్న వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ గానీ, అండాశయం క్యాన్సర్ గానీ, ఇయి వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే. అందుకే ఇప్పటికి గూడా ఎవరైనా యంగ్ పేషెంట్ అంటే 40 సంవత్సరాల లోపల పేషెంట్ మా దగ్గరకొస్తే హ్మ్. ఈ టెస్ట్‌లన్నీ చేస్తామనమాట. రూల్ ఔట్ చేసుకుంటాం. ఒకేళ ఆ బ్రాకా మ్యుటేషన్ అనేది పాజిటివ్ వస్తే హ్మ్. వాళ్ళ ఇమ్మీడియేట్ రిలేటివ్స్‌కి మనము కొంచెం రెగ్యులర్‌గా స్క్రీనింగ్ తీసుకోండి, హ్మ్. జాగ్రత్తగా ఉండండని చెప్తాం. ఓకే. అసలు క్యాన్సరే రాగూడదంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? కొన్ని క్యాన్సర్‌లయితే ప్రివెంటబుల్ అండి. సర్వైకల్ క్యాన్సరు ఇయి. మిగతాయి రాకుండా అంటే మనం రిస్క్ అనేది హ్మ్. తగ్గించుకోవచ్చండి. అన్‌ఫార్చునేట్‌లీ 100% క్యాన్సర్ రాకుండా అయితే అట్లాంటియయితే ఏం లేవు. బట్ హ్మ్. రిస్క్ అనేది మటుకు సిగ్నిఫికెంట్‌గా తగ్గించుకోవచ్చు. హ్మ్. ఒకటి అందరికి తెలిసిందే స్మోకింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో నాట్ ఓన్లీ స్మోకింగ్ గుట్కా గాని, టొబాకో దూరంగా ఉండడం. ఆల్కహాల్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఇంకోటి ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ అనేది హ్మ్. చాలా మందికి తెలీదనమాట. ఎక్కువ కామన్ స్మోకింగు ఇయే అంటారు. కానీ హుహు. ఒబేసిటీ కూడా క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్య కారణం అనమాట. ఓకే. చాలా క్యాన్సర్‌లు ఒబేసిటీకి లింక్ ఉంటాయి. హుహు. సో, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని, ఇంట్లో హెల్తీ డైట్ తినడము. హ్మ్. సో, కానీ మనం గాని రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవడం. ఇయి గాని మనం చేస్తే చాలా వరకు మనము ఛాన్సెస్ తగ్గించుకోవచ్చండి. యెస్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో, ఏదైనా కొంచెం తేడాగా అనిపిస్తుంది, హ్మ్. ఏదైనా ఒక ట్యూమర్‌లాగా, ఒక గడ్డలాగా అనిపిస్తుంది అన్నప్పుడు, సో, సాధారణంగా దాన్ని చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు. నెగ్లెక్ట్ హోమ్ చేస్తారు. రెమెడీస్ గూడా పాటిస్తూ హ్మ్. ఉంటారు దానికోసం. అలా కాదు, నీకు ఏజ్ ఉంది, హ్మ్. ఏదైనా ఛాన్స్ ఉంది, వచ్చే అవకాశం ఉందంటే, అదేదైనా కనిపిస్తుందంటే డాక్టర్‌ని సంప్రదించాలని కోరుకుందాం డాక్టర్ గారు. యాహ్! క్యాన్సర్ అని చెప్పినా గానీ, ఇప్పుడు భయపడిపోవాల్సిన అవసరం లేదు. చాలా అడ్వాన్స్ అవును. ట్రీట్మెంట్సే వచ్చాయి. సో, అవునండి. హ్మ్. అవేర్‌నెస్ అనేది ఉండాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థాంక్ యూ.